సరే మంచిదండి. తలవంచుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నేను మిమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో దాచినాను, మీ కృపలో భద్రపరిచినాను. మరలానైనా ఈ రీతిగా నీ సన్నిధిలో చేరినాను. మీ వాక్కులను వినడానికి నేరం మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వినబోతున్న వాక్యంలో నాయన మా చెవులు తెరిచిన ఆయన మేము గ్రహించగలుగుటకు నాయన నిన్ను అర్థం చేసుకునగలిగే అటు కృపను జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినాను. చెప్పలేను నన్ను తగ్గించుకుని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధులు నా మీకు ప్రార్థన మమ్మల్ని అడిగడుకుంటున్నాను. కూడి వచ్చిన అందరికీ ప్రభు రక్షణ తీసుకున్నాములో వందనాలు తెలియజేస్తుందండి. మంచిది. అందరూ కూడా అంటే గుడ్ ఫ్రైడేగా అందరూ కూడా ఏం చేస్తున్నారు, లోకం అంతా కూడా క్రీస్తు యొక్క మరణ దినాన్ని మరలా గుర్తు చేసుకుంటున్న రోజుగా మరి ఈ దినాన్ని జరుపుకుంటున్న విషయాన్ని మనం చూస్తాం. అసలు క్రీస్తు అసలు చనిపోవడానికి గల కారణం ఏంటి అనగా జనాలంతా కూడా ఈరోజు వాళ్ళు గుర్తు ఎందుకు చేసుకుంటారంటే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఆయన బలి అయ్యాడు, మన గురించి మన పాపాల నిమిత్తమైన చనిపోయాడు. ఆయన చనిపోవడం ద్వారా మరి లోకంలోనికి రక్షణ అనేది వచ్చిందని ఆ జ్ఞాపకార్థంగా మరి చేసుకుంటున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము ఏం చేశారండి? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. ఏంటంట? క్రీస్తులు ఎలాంటి పాపం అనేది లేదు, ఎలాంటి కల్మషం అనేది లేదు. కానీ ఏంటంట? ఎవరి కోసం అంట? ఎందుకండి? మన కోసం, అంటే మనము నీతిమంతులుగా కనబడాలని, మనము నీతిమంతులుగా ఉండాలని ఏం చేశారంట? మన పాపాలన్నీ, మన దోషాలన్నీ, మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఎవరి మీద వేశారు చెప్పండి? క్రీస్తు మీద వేశాడు. ఓకేనా? మనకు రావాల్సిన శిక్ష అంతా, మనం మోయాల్సిన పాప భారం అంతా, మనం మీద పడాల్సిన నిందలన్నీ కూడా క్రీస్తు మీద మోపేసి క్రీస్తుని ఏం చేశాడు? దేవుడు పాపంగా చేసి ఆ సిలువకి ఏం చేశాడు చెప్పండి? క్రీస్తును అప్పగించాడు. అవునా కదా? ఎందుకనగా మనం ఆయన యందు నీతి, అంటే మనం నీతిమంతులుగా ఉండాలంటే ఎప్పుడైనా సరే ఒక హత్య చేసిన వ్యక్తి కానీ, ఒక దొంగతనం చేసిన వ్యక్తి కానీ అతడు దొరకకుండా ఇంకొక వ్యక్తి లొంగిపోయాడు అనుకో, నిజంగా దొంగతనం చేసిన వ్యక్తి, నిజంగా హత్య చేసిన వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? అవునా కదా? ఆ వ్యక్తిలో, అంటే హత్య చేసిన వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి లొంగిపోయాడు అనుకోండి, చట్ట ప్రకారం ఏమైపోతుంది చెప్పండి? అంటే ఇతడు తప్పు చేసినా సరే, ఇతను అంతా కూడా అయినా సరే ఇతని మీద ఎలాంటి నింద అనేది, ఎలాంటి కేసు అనేది ఉండదు. కానీ ఎవరైతే పట్టుబడతారో, ఎవరైతే లొంగిపోతారో ఆ నింద, శిక్ష అంతా ఎవరు భరించాలి చెప్పండి? ఎవరైతే ఆ లొంగిపోయిన వ్యక్తి ఉంటాడో, ఎవరైతే నేను చేశానని ఒప్పుకున్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఆ శిక్షను అంతా కూడా ఏం చేయాలి? ఆ వ్యక్తి భరించాలి. ఆ నింద అంతా కూడా అతని మీద పడుతుంది. అవునా? అతను హత్య చేయకున్నా సరే, అది ఏ విధమైన దొంగతనం చేయకున్నా సరే ఆ నింద అంతా కూడా అతని మీదకి వెళ్ళిపోతుంది అన్నారు. ఆ విధంగానే క్రీస్తు కూడా మన పక్షాన్ని ఏం చేశాడు చెప్పండి? మనం చేసిన తప్పులని, మనం చేసిన భారాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన ఏం చేశాడు? మన అందరి పాపాన్ని కూడా ఏం చేశాడు? ఆయన తన మీద వేసుకున్నాడు. ఓకేనా? యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును మనకిష్టమైన త్రోవలోనికి తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. ఏంటంట? అతడు బాధింపబడిన నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనేది గొర్రె ఎలాగ మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి ఏంటంట?
మొత్తబడెను, సజీవుల భూమిలో నుండి అతన్ని ఏంటంట కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో సంగతి ఏంటంట ఏమని చెప్తున్నాడు యెషయా గారు? ఒక మాట చెప్తున్నాడు ఏంటంట, సజీవులో నుండి అంటే ఎవరి కోసం అయితే అతడు ప్రాణం అర్పించాడో, ఎవరి గురించి అయితే అతడు తన ప్రాణం పెట్టాడో అని చెప్తూ దాని గురించి మాట ఏంటంట, అయినను అతని తరం వారిలో సంగతి ఆలోచించేవారు ఎవరు లేరంట. ఏంటంటే చెప్పండి, ఆయన ఎవరి గురించి అయితే ప్రాణం పెట్టాడో, ఆయన ఎవరి గురించి అయితే చనిపోయాడు, ఎవరి గురించి అయితే పాపాన్ని అంతా అతను వేసుకొని మోసాడో, ఆ మోసిన వాళ్ళు ఏం చేయట్లేదంట చెప్పండి, ఏం చేస్తలేరంట. అయినను అతని తరం వారి సంగతి ఏంటంట, ఏం చేస్తారంట చెప్పండి, ఏం చేయట్లేదంట. యెషయా గారు చెప్తున్నారు ఏంటంట, ఏం చేస్తున్నంట, అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించేవారు ఎవరు కూడా లేరంట. ఏం చేస్తున్నారు చెప్పండి, క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడో, అసలు ఏ పర్పస్ మీద చనిపోయాడో, ఏ విధంగా మన బ్రతకాలని తన ప్రాణాన్ని ఇచ్చాడో అంతా కూడా ఏం చేస్తారంట మనుషులు, ఏం చేస్తారు చెప్పండి, మర్చిపోయారు. అసలు ఆ విషయాన్ని గురించే మర్చిపోయారు. ఒక సంగతి జరిగిందనే విషయాన్ని కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ జ్ఞాపకాలు లేదు. వాళ్ళ జ్ఞాపకం వచ్చేది ఎప్పుడు చెప్పండి, ఇలాంటి సందర్భాలు వస్తాయి. గుడ్ ఫ్రైడే అన్న, ఈస్టర్, మరే ఏదో ఒక సందర్భం రావాలి. ఆ సందర్భాన్ని వచ్చినప్పుడే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, క్రీస్తు గురించి ఏం చేస్తారు చెప్పండి, ఆలోచిస్తారు. లేకుంటే ఈ 40 days లెంట్ డేస్ అంటే 40 దినాలు ఉపవాస దినాలని గడిపేస్తారు తప్ప నిజంగా ఆయన గురించి ఆలోచించే మనసు అనేది అంటే ఎవరికి కూడా లేదు. ఆయన నా కొరకే చనిపోయాడు, నా నిమిత్తం నా బదులుగా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడానికి గల కారణం నేను నీతిమంతునిగా ఉండాలి. ఓకేనా, నేను నీతిమంతునిగా ఉండడానికి ఆయన ఏం చేశాడు, నా పాపానంతా కూడా ఆయన మోసాడు. దేవునితో నాకు సంబంధం కలిగి ఉండాలంటే దేవునికి ఏంటంటే అపవిత్రులు అంటే పాపం చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏంటి చెప్పండి అనర్హులు. ఓకేనా, దేవుని దగ్గరికి వెళ్ళడానికి అనర్హులు కనుక ఆ పాపాన్నంతా కూడా ఆయన తీసుకున్నాడు, నేను తీసుకుంటాను. ఆయనకు బదులుగా ఏం చేశాడు, దేవునికి మధ్య వర్తిగా ఏమో చేంజ్ చేశాడు. మన పాపానంతా కూడా ఆయన తీసేసుకొని మనల్ని నీతిమంతులుగా అంటే దేవుని దగ్గర మనం వెళ్ళడానికి, దేవునితో మనం మాట్లాడడానికి, దేవునితో మనం సంభాషించడానికి, దేవునితో మనం ప్రార్థించడానికి అన్ని అవకాశాలు ఏం చేశాడు క్రీస్తు వారు కల్పించాడు. ఆయన మరణం ద్వారా ఆయన మన పాపాలన్నింటినీ కూడా తన మీద వేసుకోవడం ద్వారా బంధాన్ని ఏం చేశాడు, మన మధ్య సమైక్యపరిచాడు. అట్లాంటి ఆయన యొక్క విషయాన్ని ఏం చేయట్లంటే ఎవరు కూడా ఏం చేయలేరు చెప్పండి. ఆయనను ఆ తరం వారు ఎవరు కూడా ఏం చేస్తారంటే దాని గురించి ఆలోచించట్లేదు. అవునా, 10వ వచనం చూడండి ఒకసారి, 10వ వచనం 53:10 ఏంటంట, అతన్ని నలగొట్టకు ఏమైందంటే చెప్పండి, అతను నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతని సంతానం చూసును. 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను ఏంటంట నిర్దోషులుగా చేయును. ఏమైందంట, ఇంకా 12 కింది భాగంలో చూడండి, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడు ఆయను, అనేకుల పాపములు భరించుటూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసిన. ఏం చేశాడు చెప్పండి, అనేకుల పాపాలైన భరించాడు. ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు అంటే దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే బ్రతుకుతున్నారో, ఇంకా నాకు తెలుసు అని ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళ గురించి కూడా ఇంకేం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు, విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు వారు అంటే ఆయన గురించి ఆలోచించేవారు ఎవరు? మరొద్దాం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. చదవండి, 3వ వచనం చదవండి. నిన్న మా పరిచర్య నిందింపబడి నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమీ కలగజేయక ఏంటంట శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లర్లలోను ప్రయాసంలోను జాగరణంలోను ఉపవాసంలోను
ఏంటంటే మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుడు వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉన్నట్లు సత్యవంతులము, తెలియబడిన వారమై ఉన్నట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకు వారము, శిక్షింపబడే వారు ఉన్నట్లును చంపబడిన వారము, దుఃఖపడిన వారమై ఉన్నట్లు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమై ఉన్నట్లు అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమై ఉన్నట్లు సమస్తమును కలిగి ఉన్నవారము అని చెప్తున్నాడు. ఓ కొరంథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడినది అని చెప్తే ఇవన్నీ విషయాలు చెప్తున్నాడు. 14 విషయంలో చెప్తున్నాడు. అక్కడ 14 విషయం చూడండి. ఏంటంట, మీరు అవిశ్వాసులతో ఏంటంట జోడిగా ఉండకండి. ఏమని చెప్తుంటే ఇదంతా కూడా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఏదో మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది, అసలు ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను, ఓకేనా? క్రీస్తు అసలు ఎందుకు చనిపోయాడు, చనిపోవడానికి గల కారణం ఏంటి, మరి క్రీస్తుని అంగీకరించిన తర్వాత మీరు ఎలా ఉండాలి అనే విషయాలన్నీ మీకు అర్థం కావట్లేమో, నేను చెప్పేసరికి అర్థం చేసుకోలేమో 14 మాట్లాడుతూ మీరు అవిశ్వాసంతో ఏంటంట ఏమని చెప్తున్నానండి, అవిశ్వాసంతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. ఏంటంటే చెప్పండి, మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండొద్దని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంట, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము. దుర్నీతి అంటే ఏంటండి? ఏంటో చెప్పండి. ఏదైతే దేవునికి ఆజ్ఞలకు అది సరిపడదో, దేవుని ఆజ్ఞలు కాకుండా ఏదైతే మనం చేస్తామో అదంతా కూడా ఏంటి చెప్పండి, దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ కూడా ఏంటి చెప్పండి, అవి దుర్నీతికరమైనవి, ఓకేనా? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏంటి చెప్పండి, వెలుగునకు చీకటితో ఏం పొత్తు. అవునా కదా? ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ ఏముండదు చెప్పండి, చీకటి ఉంటుంది. అవునా కదా? ఒక దగ్గర వెలుగున్నప్పుడు ఆ దగ్గర ఏముండదు, చీకటి అనేది ఉండదు. వెలుగునకు చీకటితో ఏం పొత్తుంటుంది. నెక్స్ట్ ఏంటంట, క్రీస్తునకు బెలియాలు తెలుసు. బెలియాలంటే ఏంటండి, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 13వ వచనం వస్తుంది చూడండి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 13వ వచనం చూసారా? 13 మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించం రండని తమ పురనివాసులతో ప్రేరేపించడాన్ని వినేడలా. రైట్. బెలియాలంటే ఏంటంటే పనికి మాలిన వాడని అర్థం. ఏంటి బెలియాలంటే? పనికి మాలిన వాడు, ఓకేనా? రైట్. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు, క్రీస్తుకు ఏంటంట బెలియాలంటే పనికి మాలిన వాళ్ళతో ఏం సంబంధం చెప్పండి? ఎప్పుడైతే క్రీస్తు ఉంటాడో పనికి మాలిన వాళ్ళతో ఏం సంబంధం? ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వచ్చామో, క్రీస్తులో ఎప్పుడైతే మనం దగ్గర సంబంధాలు కలిగి ఉంటామో, మన చిత్తం అనేది కానీ మన నడవడిక అనేది కానీ ఎలా ఉండాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? క్రీస్తుతో మనం నడుస్తున్నప్పుడు మరలా ఇతరుల ఆలోచనలోనికి, ఇతరుల దానిలోనికి మనం వెళ్ళడం ఎలా? ఓకేనా? పనికి మాలతో మరలా కూడుకొని ఉండడం ఎలా? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున ఏంటంటే మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఏంటంట?
ఏం చెప్తున్నాడు చెప్పండి ప్రభువు? ఇక్కడ యెషయా గారు మాట్లాడుతూ అసలు మా వర్తమానం అసలు దాని గురించి ఆలోచించేవారు ఎవరు అంటే, ఎప్పుడైతే మనం క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నామో, క్రీస్తు మన కొరకు చనిపోయాడని ఎప్పుడైతే ఎరిగామో, ఎరిగిన తర్వాత అంత డీప్గా ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? క్రీస్తుతో ఉండడం అంటే కొన్ని విషయాలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే మీరు అవిశ్వాసులతో ఏంటంట ఏమని చెప్తున్నాడండి? 14 వచనం చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులతో ఏం చేద్దంట? జోడిగా ఉండొద్దని చెప్తున్నాడు. 14 వచనం మరలా ఇంకా చెప్తుంది అంటే ఇంకేంటంట? నీతికి దుర్నీతితో ఏం సంగతి అంటే ఏమేమి చేస్తున్నాం అంటే ఆలోచిస్తున్నాం ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంట? వెలుగునకు చీకటితో ఏం పొత్తు. నెక్స్ట్ ఇంకేంటంట? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము. ఓకేనా? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. వీటన్నిటిని కూడా మనం ఆలోచిస్తున్నామా మన భక్తి జీవితంలో? క్రీస్తు మన కొరకు చనిపోయాడని తెలిసిన తర్వాత క్రీస్తులో మనం ఎప్పుడైతే ఎదుగుతుంటామో ఆ పరిస్థితులు ఎలా ఉండాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా మన బ్రతుకు అనేది ముందుకు సాగాలి. అవును కదా? క్రీస్తుతో మనం నడవగలాలి. అలాంటి పరిస్థితుల నుండి మనిషి ఏం చేస్తుంది చెప్పండి? దాన్ని కాకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అవునా కదా? అంటే క్రీస్తుతో మనం సంబంధాలు కలిగి ఉండాలి, క్రీస్తుతో మనం ఉండాలి. ఆ విషయాల గురించి గుర్తు చేస్తూ 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏంటంటే 6:3 ఇదే కొరింథీయుల్లో ఏమని చెప్తున్నాడు? చెప్తున్నాడు అక్కడ, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమీ కలగజేయక ఏమని చెప్తున్నాడు అక్కడ? శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరల్లోను, ప్రయాసంలోను, జాగరణంలోను, ఉపవాసంలోను ఎలా ఉన్నారంటే చెప్పండి? ఎట్లుండాలంటే అండి ప్రతి విషయంలో కూడా ఒక క్రైస్తవునికి ఎలా ఉండాలంట? ఓర్పు గలవారమై ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తుని మనం అంగీకరించామో, క్రీస్తులోనికి మనము ఎదుగుతున్నామో, క్రీస్తులోనికి ఎదుగుతున్న క్రైస్తవునిగా ఏం చేయాలంటే మనం ఓర్పు కలిగి ఉండాలి. అవును కదా? అంటే యెషయా గ్రంథంలో రాయబడిందంతా కూడా క్రీస్తు యొక్క ఏంటి చెప్పండి? ఓర్పు. అవునా కదా? ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయనకు ప్రశ్నించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. అవన్నీ ఉన్నా సరే ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి? ఒక అన్యాయాన్ని తన మీద మోపుతున్నా కానీ అది అన్యాయం అని చెప్పడానికి అవకాశం ఉన్నా కానీ ఏం చేయాలి చెప్పండి? తను తాను నిరూపించుకోవడానికి ఎక్కడ కూడా ఇష్టపడలేదు. మీరు అన్యాయం చేస్తున్నారు, నా మీద అన్యాయంగా సాక్ష్యం అన్యాయంగా ఏం చేస్తున్నారు? నా మీద నిందలు మోపుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ అక్కడ ఆ తీర్పు అనేది జరుగుతున్నప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. విచారిస్తున్న ముంగట ఎవరైతే విచారిస్తున్నారో అతను యేసుక్రీస్తును, ఆ విచారిస్తున్న వ్యక్తి ముంగట ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు ఒక్కరే ఉన్నారు. మిగిలిన యూదులంతా కూడా ఏంటంటే బయటనే ఉన్నారు వాళ్ళు. ఓకేనా? వాళ్ళు ఎవరు కూడా లోపల రాలేదు, వాళ్ళందరూ కూడా బయటనే ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఒక్కరిని ఏం చేశారు? లోపల తీసుకెళ్ళి అడుగుతున్నప్పుడు ఏంటంటే అతను ఎక్కడ కూడా ఏం చేయలేదు, అడుగుతున్నాడు. అంటే వీళ్ళు ఇంత నిందల్ని మీద మోపుతున్నారు కదా. మనకు మామూలుగా ఏంటంటే సినిమాల్లో చూస్తుంటాం. సినిమాలో ఎలా ఉంటుంది చెప్పండి? ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో కానీ ఇంకొక వేరే సినిమాల్లో కానీ ఏంటంటే అందరు యూదులంతా కూడా ఏం చేస్తారు చెప్పండి? మన సినిమాలో చూసినప్పుడు యూదులంతా కూడా యేసుక్రీస్తు వారు ముంగట ఉన్నట్టు, వాళ్ళ మధ్యలో ఉన్నట్టు. అవునా కదా? ఇలాంటి సందర్భాన్ని అక్కడ చూపించారు. కానీ బైబుల్ ఏంటంటే అతను ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఒక్కడే తీర్పు తీరుస్తున్నప్పుడు ఎలాంటి విషయాలు కూడా అతను ఏం చేయలేదు చెప్పండి? వీళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళంతా చెప్పేదంతా కూడా తప్పు, వీళ్ళు ఇంత నిందలు మోపుతున్నారు, మరి నువ్వేం మాట్లాడవు అన్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏ మాట కూడా అక్కడ ఏం చేయడు, మాట్లాడు. ఏ మాట కూడా అక్కడ ఏది మాట్లాడడానికి కూడా అతడు నోరు తెరవకుండా ఉంటాడు. అవును కదా? నిజంగా మరి మనమైతే ఎలా ఉంటాం చెప్పండి? అట్లా అంత ఓర్పుకుంటామా? ఏదైనా అన్యాయం మన మీద జరుగుతున్నప్పుడు, ఎవరైనా మన మీద అక్రమంగా ఏదైనా అంటున్నప్పుడు అలాంటి పరిస్థితులు మనం ఓర్చుకోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉంటాం క్రైస్తవునిగా? ఎంతవరకు ఉంటాం చెప్పండి? ఏంటంటే మన కొరకు ఆయన ఏం చేశారంట? ఆయన చనిపోయాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మనం కూడా ఆయన లాగా ఉండాలని. అవునా కదా? దేవుని యందు క్రీస్తు చనిపోయింది ఎందుకంటే ఏంటి చెప్పండి? అక్కడ ఏమని చెప్తున్నారంటే ఎందుకనగా దేవుని నీతి అగినట్లు. ఓకేనా? క్రీస్తు మన పాపాలంతా ఆయన మీద వేసుకొని మనం ఏం కావాలి, మనం ఎలా ఉండాలని ఆయన చనిపోయాడు. ఎలా ఉండాలి చెప్పండి? క్రీస్తు అంటే దేవునికి క్రీస్తుకి ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధమే క్రీస్తు మన కొరకు చనిపోవడం ద్వారా దేవునికి మనకు కూడా ఎలాంటి సంబంధం ఉంటుంది?
క్రీస్తుకు దేవునికి ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధాన్ని దేవునికి మనకు కలగజేయడానికి ఆయన ఏం చేశాడు, మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన చనిపోయాడు. అట్లాంటప్పుడు క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో అలా మన బ్రతికి ఎలా ఉండాలి చెప్పండి, క్రీస్తులాగా ఉండాలి. అవునా కదా? క్రీస్తు మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు, చనిపోయాడు. అట్లాంటప్పుడు క్రీస్తులాగా మనం ఏం చేయాలి? క్రీస్తులాగా మనం అవతల వ్యక్తికి కానీ దేవునికి కానీ మనం కనబడే విధంగా ఉండాలి, క్రీస్తులా ఉండాలి. అవునా కదా? ఏ వ్యక్తిని చూస్తే మనం క్రీస్తులా కనబడగలగాలి. అవునా? అట్లా కనబడగలిగినప్పుడు అవతల వారికి ఏం చేస్తుంది చెప్పండి, క్రీస్తుని మనం చూపించగలుగుతాం. అవునా కదా? సమాజం అంతా కూడా అనేక మంది క్రైస్తవులు ఉన్నా కానీ సమాజం అంతా కూడా ఆ రోజు కొద్ది మంది మాత్రమే. అవునా కదా? యేసుక్రీస్తు దగ్గర నుంచి ఒక 12 మంది మాత్రమే వెళ్ళారు. అవునా? 12 మంది వెళ్ళి ఎన్నో దేశాలకు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు. ఇప్పుడు క్రైస్తవం లేని దేశం అనేది ఎక్కడ కూడా లేదు. ప్రతి దేశంలో కూడా ఏమైంది చెప్పండి, క్రైస్తవం ఉంది. అవునా కదా? క్రీస్తు అనేది ప్రతి వారికి కూడా ప్రకటించబడి ఒక 12 మంది ఏం చేస్తారు చెప్పండి, ఇంత సువార్త అనేది తీసుకెళ్ళారు. మరి ఎలా తీసుకెళ్ళారు? అంతమంది 12 మంది మాత్రమే ఇంత పెద్ద భారాన్ని ఎలా మోసుకుని వెళ్ళగలిగారు? ఎట్లేదా చెప్పండి? వాళ్ళు ఏం చేశారు? క్రీస్తుని ఏం చేస్తారు చెప్పండి? ఈ పైన వచనాల్లోనే ఉంటుంది, ఈ 5వ అధ్యాయంలోనే 14వ వచనం చూడండి. ఏంటంటే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది ఏలయనగా ఏంటంటే అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందెననియు జీవించు వారిక మీదట తమ కొరకు గాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియో నిశ్చయించుకొనిచున్నాం. ఏంటంటే ఏమని చెప్తున్నాడు చెప్పండి అక్కడ 14వ వచనంలో చెప్తూ అపోస్తలుడైన పౌలు గారు ఏంటంట, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుందంట, బలవంతం చేస్తుందంట. ఏం చేస్తుంది చెప్పండి? క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంట, వాళ్ళను బలవంతం చేస్తుంది. ఎలా ఉండాలని బలవంతం చేస్తుంది ఆయనను? ఏ విధంగా బలవంతం చేస్తే వాళ్ళు ఎంత సువార్త ప్రకటన చేయగలరు చెప్పండి? వాళ్ళకు జ్ఞాపకం ఉంది. ఏంటంటే వాళ్ళకి ఏం జ్ఞాపకం ఉందండి చెప్పండి? ఏం జ్ఞాపకం ఉందండి? అందరి కొరకు ఏం చేశారంట, ఒక్కడు మృతి పొందాడు. అందరి కొరకు ఏం చేశారంట, ఒక్కడే మృతి పొందాడు. అంటే అందరి పెయిన్ అంతా కూడా ఏం చేశాడు ఆయన, భరించాడు. అందరి యొక్క పాప భారాన్ని, పాప శిక్షను, మన యొక్క దోషాలంతా కూడా ఏం చేశాడు ఆయన, భరించాడు. అంత బాధనైనా అనుభవించాడు మన కొరకు. అలాంటి ప్రేమను వాళ్ళకి కలుసుకుంటే ఏమవుతుందంటే చెప్పండి, వాళ్ళ లోపల ఏమైందంట, ఏమవుతుంది చెప్పండి, బలవంతం చేస్తుందంట వాళ్ళని. అంటే మా అందరి కొరకు ఆయన ఏం చేశాడు, చనిపోయాడు. ఆయన గురించి మేము చాటించకుండా ఎలా ఉండగలం, అసలు ఎలా బ్రతకగలము? ఇంత తెలిసిన తర్వాత, ఆయన మా కొరకు చనిపోయాడని తెలిసిన తర్వాత, ఇంత ప్రేమ అనేది ఆయన పంచిన తర్వాత ఆయన గురించి చెప్పకుండా మేము ఎలా ఉంటాం చెప్పండి? ఆయన ఏం చేస్తుందంట వాళ్ళకు, ఆ దేవుని, ఆ క్రీస్తు యొక్క ప్రేమ అనేది వాళ్ళు ఏం చేస్తుందంట, బలవంతం చేస్తుందంట. నిజంగా మనకు అలాంటి క్రీస్తు ప్రేమ అనేది మనలో ఉందా చెప్పండి? ఉందా లేదా? ఉందా లేదండి? ఇక నిజంగా ఆ క్రీస్తు ప్రేమే మనల్ని బలవంతం చేస్తే మన యొక్క భక్తి జీవితం అనేది ఎలా ఉంటుంది చెప్పండి? వేరే ఉంటుంది. ఓకేనా? మన భక్తి జీవితం అనేది వేరే ఉంటుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మనతో పాటు క్రీస్తుని అనుసరిస్తారు. ఏదైతే శిష్యులకు ఉందో ఆ శిష్యులను ఏదైతే ప్రేమ బలవంతం చేసిందో అలాంటి ప్రేమ మనల్ని కూడా బలవంతం చేస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, మనల్ని చూసి క్రీస్తుని వెంబడిస్తారు. నిజంగా అలాంటి ప్రేమ అనేది మనం ఏం చేయట్లేదు చెప్పండి? క్రీస్తు ప్రేమ అనేది మనం బలవంతం చేయట్లేదు. ఆయన గురించి మనం సరిగ్గా వివరించలేకపోతున్నాము, ఆయన గురించి సరిగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాము, ఆయన గురించి సరిగా మనం ఏం చేస్తున్నాము, ఆలోచించలేకపోతున్నాం. అవునా కదా? నిజంగా ఆయన గురించి మనం ఆలోచించగలిగితే ఏం చేస్తాం, మనం చాలా జాగ్రత్తగా మన బ్రతుకు అంతా కూడా ఏం చేస్తాం చెప్పండి, చాలా జాగ్రత్త. అంటే తెరిచిన పుస్తకంలో మన బ్రతుకు జీవితం అనేది ఉంటుంది అందరి ముంగట. అంటే మనిషి ముందొకలా, మనిషి వెనుకొకలా మాట్లాడే ఆ తత్వం అనేది, అలాంటి మనస్థితి అనేది అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి, వెళ్ళిపోతుంది. ప్రతి వ్యక్తి ముంగట ఒక తెరిచిన పుస్తకంలో మన బ్రతుకు జీవితం ఉంటుంది. అవును కదా? నిజంగా మన బ్రతుకు జీవితం అంతా కూడా అలానే ఉందా మరి?
అట్లనే ఉండాలి కదండి. ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి ఎదుగుతామో, క్రీస్తులోనికి వస్తామో, ఆ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క ప్రేమ మనల్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? బలవంత పెట్టాలి. క్రీస్తు కొరకు నేను బ్రతకాలని, క్రీస్తు కొరకు మనం రగిలిపోవాలని ఏం చేస్తుంది చెప్పండి? ఆ ప్రేమ అనేది బలవంత పెడుతుంది. ఎప్పుడైతే ఆ చల్లారిన తత్వం అనేది మనలోనికి వస్తుందో, ఆ చల్లారిన స్వభావం అనేది మనలోనికి వస్తుందో, నిజంగా మనం ఏం చేయాలని చెప్పండి? క్రీస్తు కొరకు అంత బలవంతంగా బ్రతకలేము, అవునా కదా? మరి క్రీస్తు కొరకు ఎప్పుడు మనం అంత బలమైన ప్రేమ ఎప్పుడు అనుభవించామంటే, ఎప్పుడైతే మీరు బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళు ఉంటాయి, అప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? ఎట్లుంటారు చెప్పండి? మీరు బాప్తిసం తీసుకున్న మొదట్లో ఏం చేస్తారు చెప్పండి? చాలా జాగ్రత్త ఉంటారు, చాలా భక్తి ఉంటారు. ఎందుకు? నేను ఇప్పుడే బాప్తిసం పొందాను, దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నాను కనుక ఆ తొలినాళ్ళు ఏం చేస్తామంటే, నిజంగా ఏం చేస్తాం చెప్పండి? బైబిల్ అంతా తీసి టకటక చదివేస్తాం, అవునా కదా? అంటే మనకు సమయం లేకున్నా, ఇతర ఏదైనా పనులున్నా సరే, ఎందుకు? నేను దేవుని ప్రేమలో ఎదగాలనుకుంటున్నాను కనుక దేవుని గురించి నేను ఏం చేయాలి? తెలుసుకోవాలని ఆతృత, అవునా కదా? ఆతృత ఉంటుంది మనకు. ఎప్పుడైతే తొలినాళ్ళు ఉంటాయో, బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళలో దేవుని గురించి ఆతృత అనేది మనలో పెరుగుతుంది. దేవుని గురించి ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువ నేను దేవుని గురించి తెలుసుకోవాలని ఏం చేస్తాను చెప్పండి? అనేక విషయాలు అనేది నేర్చుకోవడం, అభ్యసించడం, ఇంకా దాని గురించి ఇంకేదో విస్తృతంగా దాని గురించి తెలుసుకోవాలనే కోరిక అనేది మనలో ఉంటుంది, అవునా కదా? తొలినాళ్ళలో, అవునా? మరి అదే ప్రభావం అనేది ఇప్పుడు కూడా ఉందా లేదండి? మీరు బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నారో, ఆ క్రీస్తు కొరకు బలవంతం చేసిన ప్రేమ ఎప్పుడైతే అప్పుడుందో, అదే బలవంతమైన ప్రేమ ఇప్పుడు ఉందా చెప్పండి? ఉందా లేదండి? మనం ఎప్పుడైతే ఈ చర్చి ఇక్కడ ఈ రూమ్స్ అనేది తీసుకొని స్టార్ట్ చేసామో, ఫస్ట్ మొదట్లో ఎన్ని గంటలకు వచ్చారు చెప్పండి? ప్రారంభంలో చర్చ్కి ఎన్ని గంటలకు వచ్చారండి? సాయంత్రం అనేది ప్రేయర్స్ ఉన్నాయి, అవునా కదా? ఈవినింగ్ ఉండే తర్వాత మనం ఏం చేస్తాం? దాన్ని మార్నింగ్కి షిఫ్ట్ చేసాం. మార్నింగ్ టైంలో ఏం చేస్తారు? కొద్దిగా త్వరగా, అంటే మొదట్లో కొత్త సంబరం ఎలా ఉంటుంది చెప్పండి? బాగానే వచ్చారు. తర్వాత ఏమైపోయింది చెప్పండి? అంటే ఎప్పుడైతే మనం క్రీస్తులో ఎదుగుతున్నామో, మన యొక్క క్యారెక్టర్ కానీ, మన యొక్క క్రమశిక్షణ కానీ, మన ప్రతీది కూడా ఏం చేయాలి చెప్పండి? ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు క్రీస్తులో ఎదుగుతున్నాడు అనే దానికి గుర్తేంటంటే, ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఎప్పుడైతే తన వయస్సు అనేది పెరుగుతుందో, తన జ్ఞానం అనేది పెరుగుతుందో, తన రోజులు అనేవి పెరుగుతుంటాయో, అప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి? ఏం చేయాలి? క్రమశిక్షణ అనేది పెరగాలి, దేవుని యొక్క భయం అనేది ఆ వ్యక్తిలో పెరగాలి, దేవుని గురించి బ్రతికే తాపత్రయం అనేది ఆ వ్యక్తులు ఏం చేయాలి చెప్పండి? పెరగాలి. బలవంతం చేయాలి క్రీస్తు ప్రేమ. మరి అలా బలవంతం చేయట్లేదంటే కారణం ఏంటి చెప్పండి? క్రీస్తు కొరకు మనం అలా ప్రేమలో బలవంతంగా ఉండట్లేదంటే కారణం ఏంటి? ఏమైపోతుంది చెప్పండి? యెషయా గారు చెప్పినట్టు ఏంటంటే, ఎవ్వరు కూడా ఏం చేస్తలేరంట? దేవుని గురించి ఆలోచించే పరిస్థితుల్లో కానీ, ఆయన గురించి అర్థం చేసుకునే పొజిషన్లో కానీ ఏ వ్యక్తి కూడా ఏం లేదు చెప్పండి? లేడు. ఏ వ్యక్తి కూడా దేవుని గురించి ఆలోచించేంత సమయాన్ని అనేది ఏం చేయట్లేదు, దేవునికి ఇవ్వట్లేదు. ఇస్తున్నాం నిజంగా మన జీవితంలో ఎన్నో దానికి ఏం చేస్తాం చెప్పండి? చాలా సమయాన్ని ఇస్తాం, మనం కేటాయిస్తాం. ఏదో కొద్ది దానికైనా సరే ఎక్కువ సమయాన్ని చేంజ్ చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మనం చేయాల్సిన ఒక పని ఉందనుకోండి, చిన్న పని అయినా సరే ఏం చేస్తాం చెప్పండి? దానికి ఒక మంచి నైపుణ్యం రావాలన్నా, ఒక మంచిది ఏదైనా రావాలన్నా, దాని కొరకు ఏం చేస్తాం? మనం ఎక్కువ సమయాన్ని ఇస్తాం, అవునా కదా? ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా సరే మనం దాని కొరకు ఏం చేస్తాం? మనం ఎక్కువ సమయాన్ని ఇచ్చి అదొక మంచి పద్ధతిగా, నీట్గా వచ్చేటట్టు చేస్తాము. మరి దేవుని విషయానికి వస్తాను ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? నేను దేవుని ముంగట ఒక పద్ధతిగా, ఒక నీట్గా, దేవుడు కోరుకున్న విధంగా నా భక్తి జీవితం అనేది ఉండాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఆలోచిస్తున్నాము? ఎంతమంది దేవుని కొరకు నిజంగా నేను బ్రతకాలనుకుంటున్నాము? ఎంతమంది అనుకుంటున్నాం చెప్పండి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తెలిసిన వచనమే, ప్రారంభ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనం. కాబట్టి సహోదరులారా, ఏంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమిలాడుకొనుచున్నాను. ఏంటంటే ఏమని చెప్తున్నాడండి? కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము ఏంటంట, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. సజీవ యాగంగా సమర్పించడం అంటే ఏంటి? సజీవ యాగంగా సమర్పించడం అంటే ఏంటండి? సజీవ యాగంగా సమర్పించడం అంటే ఏంటి? ఏంటంట? దేవునికి అనుకూలమైన సజీవ యాగం ఏంటంట, మీ శరీరాలను ఆయనకి ఏం చేయాలంట, సమర్పించుకోండి. శరీరాన్ని సజీవంగా సమర్పించడం అంటే ఏంటి చెప్పండి? అసలు సమర్పించడం అంటే ఏంటో తెలుసా? ఏంటిది? యాగంగా సమర్పించడం అంటే ఏంటి? పాత నిబంధనలు ఏం చేసేవాళ్ళు చెప్పండి? యాగం చేసి సమర్పించడం అంటే ఏంటంటే, ఒక గొర్రెను లేకుంటే ఒక పొట్టేళ్ళు కానీ పావురాన్ని కానీ ఏం చేస్తారు, ఆ కాలుతున్న ఆ అగ్ని మీదకి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? తీసుకొచ్చి దాన్ని పెడతారు. అంతేనా? తీసుకొచ్చి పెట్టినప్పుడు అవి ఏమేమి అవుతాయి చెప్పండి? అప్పుడు ఏమైపోతాయి? వాటిని వదిలేయండి. ఆ కాలుతున్న మంటలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ఏమేమి కాలిపోతాయి? అన్నీ కూడా అవయవాలు అన్నంటే ఏమేమి కాలిపోతాయి? కాళ్ళు, చేతులు, ఇంకా తల, ఇంకా అవయవాలు అన్నీ అంటే అవే ఉంటాయా? కాళ్ళు, చేతులు, తలకాయ, అంతేనా? ఇంకేముంటాయి? ఆ వెంట్రుకలు, ఇంకా ఏమైపోతాయి? కళ్ళు, ఇంకా ఏమవుతాయి చెప్పండి? కళ్ళు కాలిపోతాయి, ఇంకా తల కాలిపోతుంది. తల ఒకటి ఉంటుంది, తల ఇంకేమైనా ఉంటాయా? ఏముంటాయి తలలో? ఏముంటుందండి? మెదడు ఉంటుంది. మెదడు కాలిపోతుంది. మెదడులో ఏముంటాయి? మెదడులో ఏముంటాయండి? ఆలోచనలు ఉంటాయి. ఇంకేముంటాయి మెదడులో? జ్ఞాపకాలు, ఆలోచనలు, ప్రణాళికలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ మంటలోనికి వెళ్ళిపోతాడో అవన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? ఇవన్నీ ఎవరివి? నీ ఆలోచనలు అవన్నీ. నువ్వు మంటలోకి వెళ్ళినప్పుడు నీ గాలిపోతాయి, దేవుని ఎందుకు గాలిపోతాయి? ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి అలా సజీవ యాగంగా ఒక వ్యక్తి సమర్పిస్తాడో, ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటామో మనం మంటలోనికి వెళ్తామో అవన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? ఏమైపోతాయి? తగలబడిపోతాయి, కాలిపోతాయి. నీవంటూ ఏవి కూడా ఉండవు. ఓకేనా? అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నట్టే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం ఏంటంట, మీ శరీరాన్ని ఏం చేయండి, ఆయనకు సమర్పించండి. ఓకేనా? ఎప్పుడైతే దేవుని యాగంలోనికి మనం వస్తామో, దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటామో, సమర్పించుకున్న తర్వాత మనకి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, మనకి ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో, మనకి ఏవైతే ఇంకా మంచి చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మనకంటూ ఏది ఉందో అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు దేవునికి సమర్పించుకున్న తర్వాత ఏమైపోవాలి? ఏమైపోవాలండి? ఏమైపోవాలి? అంతా కూడా కాలిపోవాలి. అదంతా కూడా ఏమైపోయింది? నీవంటూ ఏమి కూడా లేవు. అదే చెప్తున్నాడా కొరింథీయులకు రాసిన పత్రిక వస్తుంది చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, జీవించు వారికి మీదట తన కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకుంటున్నాము. ఏమని నిశ్చయించుకున్నారంట? వాళ్ళు చనిపోయిన ఆయనని మేము ఒప్పుకుంటున్నాం కనుక మేము కూడా ఏం చేస్తాము?
మేము కూడా ఏం చేసామండి? ఏం చేసినట్టు? క్రీస్తు ఒక్కడైనా చనిపోయింది, క్రీస్తుతో పాటు మనం కూడా చనిపోయామా? క్రీస్తు ఒక్కడైనా చనిపోయింది, క్రీస్తుతో పాటు మనం కూడా చనిపోయామా? బాప్తిసం అంటే ఏంటిది? క్రీస్తుతో పాటు మనం కూడా ఏం చేయబడ్డాం? చనిపోయాం. ఓకేనా? క్రీస్తు లాగానే మనం కూడా ఏం చేసాం? లేపబడ్డాం. అవునా కదా? అంటే జీవించు వారికి మీదట తమ కొరకు కాక ఎవరి కొరకు జీవించాలంట? ఎవరి కొరకు జీవించాలండి? మన కొరకు ఎవరైతే ప్రాణం పెట్టారో, మన పాపాలన్నింటిని ఎవరైతే మోసుకున్నారో, ఆ తప్పంతా నా మీద అయ్యాని ఎవరైతే భరించారో ఆయన కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన కొరకు మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఈ విషయం క్లారిటీ వచ్చింది కదా? అయితే మనం ఇప్పుడు ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? మరి ఎవరి కొరకు బ్రతుకుతున్నామండి? నిజంగా క్రీస్తు కొరకే బ్రతుకుతున్నామా? వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఏలైనగా ఏంటంట చెప్తున్నాడు 14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుందంట? బలవంతం చేస్తుందంట. ఎందుకు బలవంతం చేస్తుంది ఆ ప్రేమ అనేది వాళ్ళను? ఎందుకు బలవంతం చేస్తుంది చెప్పండి? వాళ్ళు ఏం చేశారు చెప్పండి? సజీవ యాగం ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళని వాళ్ళు సమర్పించుకున్నారు. ఓకేనా? దేవునికి వాళ్ళని వాళ్ళు ఏం చేశారంటే సజీవ యాగాలు సమర్పించుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు సమర్పించుకోగానే వాళ్ళలో ఉన్న బలవంతం ఏంటంటే మేము క్రీస్తు కొరకు బ్రతకాలనే బలవంతం ఉంది. నిజంగా మనం సజీవ యాగంగా సమర్పించుకున్నాం. మరి సమర్పించుకున్నారా లేదా అండి? సమర్పించుకోవడం అంటే ఇప్పుడు దాకా చెప్పాను. అవునా కదా? ఏం చేయాలి చెప్పండి? మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న జ్ఞానము అదంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? నశించిపోవాలి. ఆ మీద చెప్తాడు కొన్ని మాటలు అక్కడ చూడండి. 13 ఏలైనగా మేము వెర్రివారం అయితేమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారైతేమా మీ నిమిత్తమే. ఏంటంటే చెప్పండి? ఏం చేశారంట వాళ్ళు? వాళ్ళకి ఏం తెలియదు అంటే తెలుసు, కానీ ఏంటి చెప్పండి? అంతే, అన్నీ తెలుసు. ఎలా మాట్లాడాలో తెలుసు, గొడవ వస్తే ఎలా కొట్టాడాలో తెలుసు. అవునా కదా? పౌలు గారు తెలుసా తెలియదా అండి? అయినా కానీ ఆ ఇరుకులోనికి, ఆ ఇబ్బందులోనికి, ఆ దెబ్బలు తినడానికి, ఆ జాగరణం చేయడానికి, ఉపవాసాలు చేయడానికి ఎందుకు నిశ్చయించుకున్నాడు? ఎందుకు దాన్ని అంగీకరించడానికి ఇష్టపడ్డాడు చెప్పండి? ఏంటంట? దేవుని ప్రేమ అతన్ని బలవంతం చేస్తున్నట్టు. ఎందుకంటే బ్రతికితే క్రీస్తులా బ్రతకాలి. అవునా కదా? ఆయన నా పాపం కొరకు, నేను చేసిన తప్పుల కొరకు ఆయన మరణించాడు. కాబట్టి ఆయన ఎలాగైతే ఎందుకు ఆయన చనిపోయాడంటే నేను ఆయనలా బ్రతకాలి, నేను క్రీస్తులా బ్రతకాలి. ఆయన చనిపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే క్రీస్తులా మనం బ్రతకాలి, క్రీస్తులా జీవించాలి. క్రీస్తులా జీవిస్తేనే మనకి ఏమవుతుంది చెప్పండి? పరలోకం వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే క్రీస్తులా మనం బ్రతకాలి. అలాంటప్పుడు క్రీస్తులా నేను బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి? నేను వెర్రివాడిని కావాలి, పిచ్చివాడిని కావాలి. లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను వెర్రోడే అనుకుంటాడు, పిచ్చోడే అనుకుంటారు, వీరికి ఏం తెలియదురా, వీరికి చేత కాదురా, ఎన్నో మాటలు అనుకుంటారు. అయినా సరే ఏంటి చెప్పండి? క్రీస్తు నిమిత్తం నన్ను నేనేం చేసుకుంటాను? చనిపోయిన వాడిని. అంతే. క్రీస్తు నిమిత్తం నాకు నేను చనిపోయిన వాడిని, అంతే. మరి అలాంటి వారిగా మనం ఉన్నాం. మరి సమాజంలో ఉన్నామా లేదా అండి? ఏంటంట? ఆయన నలగొట్టు ఏంటంట? యెషయా గ్రంథంలో మాట్లాడి చెప్తారు ఏంటంట? ఆయన నలగొట్ట యెహోవాకి ఏంటంట? ఇష్టమైన. అంటే మన కొరకు ఆయన ఏంటి చెప్పండి? నలగొట్టడం అనేది ఏమైపోయిందంట? యెహోవాకు ఇష్టమైంది, దేవునికి ఇష్టమైంది. మన పాపాలన్నింటినీ కూడా ఆయన మీదే వేసేసి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశారండి? ఆయన ఒక పాప పరిహార బలిగా అర్పించాడు దేవుడు మనకు బదులుగా. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? అవునా కదా? అయితే మీకు తెలుసు ఒక విషయాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చదివండి. మీరు ఇంతకుముందు చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో ఇట్లుండగా ఏంటంటే దేవుని కుమారుని ఏంటంటే సరిగ్గా చదువుతున్నారా మరి ఏమైనా మిస్టేక్ చదువుతున్నారా? చూడండి ఒకసారి ఏమనుంది అక్కడ. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి ఏం చేస్తున్నాడు చెప్పండి? దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? దేని గురించి మాట్లాడుతున్నాడండి?
ఎప్పుడైతే నువ్వు విన్న మాటలు ఉన్నాయో, నీకు తెలిసిన మాటలు ఉన్నాయో, దాని ప్రకారం ఎప్పుడైతే మనం బ్రతకమో, దాని ప్రకారం ఎప్పుడైతే మనం జీవించమో, ఆ జీవించకపోవడాన్ని బట్టి ఎప్పుడైతే మనం క్రీస్తు మాటను తెలిసిన తర్వాత దాన్ని ప్రవర్తించకపోవడాన్ని బట్టి ఎప్పుడైతే దాని మాట మీరుతామో, ఆ మాట మీరడాన్ని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ చెప్పారు ఏంటంట, ఇట్లుండగా దేవుని కుమారుని ఏంటంట పాదాలతో యేసుక్రీస్తును కిందేసి ఏం చేయడం అంట, ఎప్పుడైతే మనం ఇచ్చిన మాట మీరుతామో, ఎప్పుడైతే మనకు వాక్యం తెలిసి దాన్ని ప్రవర్తించకుండా ఉంటామో, ఏం చేస్తున్నట్టు మనం ఏం చేస్తున్నాడు చెప్పండి. కొన్ని సంవత్సరాల కింద నేను ఒక వీడియో చూసాను. ఏంటంటే ఒక ప్రాక్టికల్గా మెసేజ్ చేస్తూ ఒక అన్న బైబుల్ కింద పెట్టేసి దీన్ని తొక్కండి అని చెప్పారు. దీన్ని తొక్కనండి, బైబిల్ని తొక్కుతారా చెప్పండి? తొక్కరా తొక్కరా? అల్లం కూడా ఉంటే ఎందుకు? బైబిల్ అంటే ఏంటి చెప్పండి? మనకు పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథము. కాబట్టి ఏం చేయం మనం దాన్ని అలా చేయడానికి సాహసం చేయం. కానీ ఎప్పుడైతే మనకు దేవుని మాటను తెలిసిన తర్వాత, దేవుని యొక్క వాక్యం మనకు తెలిసిన తర్వాత, ఎప్పుడైతే దాన్ని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తామో ఏం చేస్తున్నాడు చెప్పండి? బైబిల్ని దొక్కినట్టు కాదు, మరి దేన్ని దొక్కినట్టు? ఎవరిని దొక్కినట్టు అండి? క్రీస్తుని దొక్కినట్టు. క్రీస్తు కింద పడేసి మనం కాళ్ళతో తొక్కినట్టు. ఇంకేం చెప్తున్నాడు అక్కడ? తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తం ఏంటంటే అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడగునని ఎంచబడునని మీకు తోడ్చును. ఏమని చెప్తున్నాడండి? ఏంటంట అంటే మాటలని తెలిసిన తర్వాత, దేవుని యొక్క మాటలని మనం వింటున్నప్పుడు ఆ మాటలానుసారంగా ఎప్పుడైతే మనం బ్రతకడానికి ఇష్టపడమో, ఎప్పుడైతే దాన్ని తెలిసిన తర్వాత మన జ్ఞానం అనేది అందులో పెరగదు, ఏమవుతుంది చెప్పండి? ఆ తెలిసిన మాటలు కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ, తెలిసిన విషయాలు కూడా మనం పట్టించుకోకుండా వదిలేస్తూ ముందుకెళ్తామో క్రీస్తుని కింద పడేసి తొక్కుతున్నట్టు. అలాగే ఏంటంట, ఆ దేవునికి మనకు మధ్య వర్తిత్వంగా ఉన్న నిబంధన రక్తాన్ని ఏం చేస్తున్నట్టంట కృపకు మూలమగు ఆ రక్తాన్ని ఏం చేస్తున్నాం మనం? అపవిత్రంగా ఎంచుతున్నాం. ఓకేనా? మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత రక్షణ పొందాలని తెలిసిన తర్వాత కూడా నువ్వు ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటావునా? దేవుని యొక్క బల్లను తీసుకున్నప్పుడు అంటే ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెని తీసుకుంటున్నప్పుడు, అది నీలోనికి వెళుతున్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నీలో మార్పు అనేది తీసుకుని రావాలి, అవునా కదా? అది నీలో మార్పు అనేది తీసుకురాకుండా నువ్వు ఇంకా అలాగే బ్రతుకుతున్నావు అంటే దాన్ని నువ్వు ఎట్లా తీసుకుంటున్నట్టు? ఏ విధంగా తీసుకున్నాడు చెప్పండి? బల్ల రొట్టె తీసుకుంటున్నావు ఆదివారం, నీ లోపలికి వెళ్తున్నా కానీ నువ్వు మార్పు రావట్లేదంటే, నీ హృదయం అనేది కరగట్లేదంటే నువ్వు దాన్ని ఎట్లా తీసుకుంటున్నావు? ఏ విధంగా దాన్ని స్వీకరిస్తున్నావు? ఏ విధంగా స్వీకరిస్తున్నావు అని చెప్తున్నాండి? అపవిత్రమైనదికి ఎంచుతున్నావు, అవునా కదా? నీ బల్ల తీసుకున్న తర్వాత కూడా నీ లోపల గింత కూడా హృదయం అనేది మార్పు చెందట్లేదంటే నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నట్టు? బల్ల తీసుకున్న తర్వాత కూడా మన మాటలు మారకుంటే, మన క్రియలు మారకుంటే, మన చర్యలు మారకుంటే, ఇవన్నీ కూడా మారకుంటే, మన లోపల హృదయం అనేది ఇంకా కఠినపరచబడుతుంటే నువ్వు క్రీస్తు యొక్క రక్తాన్ని, క్రీస్తు యొక్క శరీరాన్ని నువ్వు ఏ విధంగా లోపల తీసుకుంటున్నావు? ఏదో ఆదివారం రాగానే తీసుకోవాలి కదా, తీసుకుంటే సరిపోతుంది అని తీసుకుంటున్నావా? లేకుంటే దేవుడు నన్ను సరిచేయడానికి, నన్ను బాగు చేయడానికి నా దగ్గరికి మరలా వచ్చి నన్ను శుద్ధి చేయడానికి మరలా నా దగ్గరికి వస్తున్నాడు అనుకుంటున్నావా? ఆ విషయాలు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్రీస్తు శరీరం దగ్గర, క్రీస్తు రక్తం దగ్గరికి వస్తున్నామో చాలా జాగ్రత్తగా మనల్ని మనం పౌలు గారు చెప్తాడు 11వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రికలో. తను తాను ఏం చేస్తున్నాడంటే ప్రతి వ్యక్తి కూడా ఏం చేసుకోవాలి చెప్పండి? పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలని చెప్తున్నాడంటే ఏంటంట, దేవుని కుమార్ ఎందుకు పరీక్షించమని చెప్తున్నాడంటే, దేవుని కుమారుని ఏం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు పరీక్షించుకోకుండా దాన్ని తీసుకున్నావు అనుకో, నీ తప్పులు మరలా అదే కొనసాగిస్తున్నావు అనుకో, ఏం చేస్తున్నట్టు నువ్వు? ఎందుకు పరీక్షించుకోమని చెప్తున్నంటే నువ్వు పాదాలతో తొక్కుతావు క్రీస్తును, అలాగే ఏం చేస్తావు? ఆ నిబంధనకు సాదృశ్యమైన రక్తాన్ని నువ్వు అపవిత్రంగా ఎంచుతావు. అంటే అది దేవుని యొక్క పవిత్రమైన రక్తాన్ని నువ్వు నేను నీతిలోనికి నడిపించే రక్తాన్ని నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి? ఇది నాకు ఎలాంటి మార్పు తీసుకురాలేదని నువ్వే అపవిత్రంగా చేస్తున్నావు. నీ లోపల నువ్వే అపవిత్రంగా దాన్ని ఎంచుతున్నావు. కాబట్టి చెప్తున్నాడు అక్కడ ఏంటంట, ఎంచి కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు. ఏంటంట, లోపల ఎంత ఆత్మ గద్దిస్తున్నా సరే, లోపల ఎంత ఆత్మ నిన్ను సరి చేయడానికి చూస్తున్నా సరే,
పర్లేదులే, నేను ఇలా ఉంటాను, ఇలా ఉంటే ఏమవుతుందిలే అని ఎప్పుడైతే మళ్ళీ మనం నచ్చజెప్పుకోవడానికి, మళ్ళీ మనం గద్దించుకొని ఇలానే ఉంటాను, ఇంతకంటే క్రైస్తవం ఇంకేం చేయగలుగుతాను, ఇంతకంటే నేను భక్తి ఇంకేం చేయగలుగుతాను, అవునా కదా? ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వస్తామో మన భక్తి అనేది ఏం చేయాలి చెప్పండి? అంతకంతకు నానాటికి పెరుగుతుండాలి, అవునా కదా? మన భక్తి అనేది పెరుగుతుండాలి. పెరగకుండా తగ్గుతున్నా కానీ నిన్ను ఆలోచన చేసుకోకుండా, నిన్ను జ్ఞాపకం చేసుకోకుండా, భక్తిలో ఇంకెదగకుండా సర్లే ఏం కాదులే పర్లేదులే అని నిన్ను సముదాయించుకుంటుంటే ఏం చేస్తున్నట్టు నువ్వు? నీ భక్తి ఎక్కడికి వెళ్తున్నట్టు? అవునా కదా? మళ్ళీ మనం పరీక్షించుకోకుండా అట్లా వెళ్ళిపోతుంటే, దాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందని అనుకుంటున్నారు మీరు తర్వాత? అంటే దేవుడు ఇప్పుడు ఏమనట్లేదు అనుకుంటున్నారా? లేకుంటే ఏం కాదులే ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది కదా, నా జీవితంలో ఇంకా జరిగేదే ఉంటుంది, అవునా కదా? ఇంతకంటే ఎక్కువ ఇంకేం చేస్తాం భక్తి? అవతలను చూసుకుంటూ వాళ్ళకంటే భక్తి నేను బాగానే చేస్తున్నాను కదా అని అనుకుంటూ సరిపెట్టుకుంటున్నారా? ఏంటంటే ఆత్మను తిరస్కరించిన వాడు ఏంటంట ఎంత ఎక్కువైన దండనకు పాత్రునిగా ఎంచబడతానని మీరు అనుకుంటున్నారు. ఏం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? దాన్ని మనకే వదిలేస్తున్నాడు. ఏంటంట ఇంత త్యాగం చేసిన తర్వాత కూడా, ఇంత మన కొరకు ప్రాణాన్ని అర్పించిన తర్వాత కూడా దాన్ని అర్థం చేసుకోకుండా ఏదో ఎవరో మాటలు నమ్మేసో, లేకపోతే ఏదో ప్రేరణతో నువ్వు దేవునిలోనికి వచ్చిన తర్వాత నేను దేవుని కొరకు బలంగా నిలబడతాను, దేవునిలో నేను ఉంటాను అని చెప్పి ఎవరినో మోసం చేస్తూ ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? దండనకి ఏంటంటే పాత్రుడిగా ఎంచబడుతుంది. ఎంత ఎక్కువ దండన అవుతుంది మీకు. మీరు ఎప్పుడైతే నేను భక్తిలో ఉన్నానని అలా వేషం వేసుకుంటూ తిరుగుతాం, ఏమవుతుంది చెప్పండి? మన కొరకు మనం ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నట్టు? ఉగ్రతను సమకూర్చుకుంటున్నట్టు. ఎంత ఎక్కువ నిన్ను మోసం చేసుకుంటావో అంత ఉగ్రత అనేది నీ మీదకి వస్తుంది. నాకు తెలిసిన తర్వాత కూడా మనల్ని మనం సరి చేసుకోకుండా, మనల్ని మనం మార్చుకోకుండా, ఏం కాదులే భక్తి అని తింటేలే, భక్తిలో ఇలా ఉంటే సరిపోతుందిలే, ఇంతకు మించి ఇంకేం మారుతాం భక్తిలో, ఇంతకు మించి ఇంకేం ముందుకు వెళ్తాం, అవునా కదా? నా భక్తి నాకు జాలే అని ఎప్పుడైతే నీ ఆత్మను నువ్వు నచ్చజెప్పుకుంటుంటావో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? నీకు నువ్వే ఉగ్రత పోసుకుంటావు. చాలా ఎక్కువైన ఉగ్రత. ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఎంత ఎక్కువైన దండనకు పాత్రునిగా ఎంచబడినని మీకు తోచును. అది మీ ఆలోచనలకు వదిలేస్తున్నాను, మీకు అంత చిక్కదు అది. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం మామూలుగా అనుకుంటాం ఏంటంటే క్రీస్తులో ఉంటున్నాము, క్రీస్తు ఏదైనా సరే క్షమించేస్తాడు, వదిలేస్తాడు. అది ఎప్పటి వరకు చెప్పండి? భూమి మీద ఉన్నంత వరకు అంతే. మన క్షమాపణ కానీ, మనం మారవలసింది కానీ, ఏదైనా సరిదిద్దుకునే అవకాశం కానీ భూమి మీద ఉన్నంత వరకే. ఎప్పుడైతే ఒక వ్యక్తి భూమి మీద ఉంటాడో ఆ భూమి మీద ఉన్నంత వరకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? నీకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. నువ్వు ఎలాంటి వాడివైనా సరే నీకు భూమి మీద ఉన్నంతకాలం ఏం చేస్తాడు? అవకాశం ఇస్తాడు. ఆ భూమి మీద ఉన్నంతకాలం ఎందుకని చెప్తున్నానంటే యాకోబు రాసిన పత్రికలు చెప్తాను ఏంటంట, నేడైనను రేపైనా ఏంటంట, అసలు నీకు రేపు ఏం సంభవిస్తుంది ఏంటి చెప్పండి? మనకు రేపు ఏమవుతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం జాగ్రత్త పరచుకోకుంటే, మళ్ళీ మనం చక్కబెట్టుకోకుంటే, మన జీవితాన్ని మనం సరిగా కట్టుకోకుంటే ఏమవుతుంది? మన పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? చాలా పెద్ద శిక్షలోనికి వెళ్తాం, చాలా పెద్ద లాస్ట్లోనికి వెళ్తాం. ప్రకటన గ్రంథంలో రాయిస్తూ చెప్తారు ఏంటంటే, ఒక సంఘం మీద నేరారోపణ చేస్తూ చెప్తారు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 'లవదోకియా సంఘం గురించి మాట్లాడుతూ చెప్తాడు. మూడో అధ్యాయము 15వ వచనం నుండి చూడండి. ఏంటంట ఏమని చెప్తున్నాడు అండి? లవదోకియా సంఘం గురించి మాట్లాడుతున్నాడు. చెప్తున్నాడు నీ క్రియలను ఏంటంటే ఏమని చెప్తున్నాడు? ఏమని నీ క్రియలను నేను ఎరుగుదును, నీ చల్లగానేను
వెచ్చగానైనను ఉండినే లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఏంటంటే ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏంటంట, ఎట్లా ఉండాలండి? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన ఏంటంట మేలు. ఏమని చెప్తున్నాడు? దేవుడే చెప్పేస్తున్నాడు. ఏంటంట, ఉంటే నువ్వు ఎలా ఉండు? చల్లగా ఉండు. చల్లగా అంటే ఏంటండి? చల్లగా అంటే ఏంటి? క్రీస్తు దగ్గర రాకుండా, వాక్యం వినకుండా, ఓకేనా? క్రీస్తు అంటే ఎవరో తెలియనట్టుగా అట్లనే ఉండు. నీకు తెలియదు అనుకుంటున్నావా? తెలియనట్టే వెళ్ళిపో, అంతే. నాకు తెలియదు, క్రీస్తు గురించి నాకు అవసరం లేదు అన్నట్టుగానే ఉంటే క్రీస్తు గురించి అంత పెద్ద రిస్క్ తీసుకోదలుచుకోలేను, క్రీస్తులాగా బ్రతకడం అంటే నాకు కష్టము, అలా నేను బ్రతకాలనుకోవట్లేదు అని అనుకుంటావా? అట్లనే బ్రతుకు. లేకుంటే ఏం చేయి? వెచ్చగా ఉండడం అంటే ఏంటండి? క్రీస్తు నాకు తెలుసు, క్రీస్తు ఎలా బ్రతికాడో తెలుసు, ఆ విధంగా నేను బ్రతుకుతాను. నాకు మరణమైనా సరే, జీవమైనా సరే, ఇంకే ఇబ్బంది అయినా సరే, హింస అయినా సరే, నేను క్రీస్తులాగా బ్రతుకుతాను అనుకుంటే ఏంటి చెప్పండి? వెచ్చగా బ్రతకడం. ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎట్లున్నారంట చెప్పండి? ఎట్లున్నారంటండి? ఇది లవదోక్య సంఘానికైనా మరి మనందరికి కూడా మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి చెప్తున్నా అండి? లవదోక్య సంఘానికైనా మనకు కూడానా? ఏంటంటే ఏమని చెప్తున్నాడు? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక ఏంటంట, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. ఏంటంటే చెప్పండి, ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోనికి వచ్చావనుకుంటావో, క్రీస్తులో నేను భక్తిగా బ్రతుకుతున్నానులే, నా భక్తి చాలే అనుకుంటూ నిన్ను నువ్వు పరీక్షించుకున్నా సరే, నీలో తప్పులున్నా సరే, నీ లోపాలున్నా సరే, నీ ఇలాగే బ్రతుకుతాను అనుకుంటే ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నువ్వు నిలువెచ్చగా ఉన్నావు, నువ్వు క్రీస్తులో సరిగా లేవు, క్రీస్తు గురించి తెలిసినా కానీ నువ్వు సరిగా బ్రతకట్లేదు, కాబట్టి నేనేం చేస్తాను? ఉమ్మేస్తాను అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, నీవు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏంటంట, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకున్నట్టు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటికను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏమని చెప్తున్నానండి? ఏమని చెప్తున్నాడంట? ఇది కఠినంగా రాయిస్తూ కొన్ని మాటలని చెప్తున్నాడు. ఏంటంట చెప్తున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవును, దిగంబరనవి ఉన్నావని ఎరగట్లేదు. ఏంటంట తెలుసుకోవట్లేదు. అంటే నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తులో బాగానే ఉన్నానులే, క్రీస్తుతో బాగా నడుచుకుంటున్నానులే, నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు గుడ్డివాడవు, నువ్వు అనుకుంటున్నావు, అట్లా అనుకుంటున్నావు అని చెప్తే ఏంటంట, నాకేమీ కొదవలేదు, ధన సమృద్ధి చేసుకున్నావు, నాకేం కొదవలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏంటంట, నువ్వు గుడ్డివాడుగా ఉన్నావు, వాక్యాన్ని సరిగా నువ్వు ప్రవర్తించడానికి ఇష్టపడట్లేదు. నీకు లోకం కావాలి, దేవుడు కావాలి, ఓకేనా? లోకంలో ఉన్నవి అన్నీ కావాలి, నీకు దేవుడు కావాలి. ఎప్పుడైతే ఇట్లా ఆ రెండు దూరంలో నువ్వు వెళ్తావో ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడంట, నా నోట్లో నుంచి నేను ఏం చేస్తాను? ఉమ్మేస్తాను, నీ మీద ఉమ్మేస్తాను. ఎందుకంటే నీ క్రియలు అనేవి సరిగా లేవు, నీ